కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర దాటేసింది. ఈ సూపర్ హిట్ మూవీ హీరో మిరాయ్ మూవీతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం ఇంతవరకు మెగాఫోన్ పట్టలేదు. రణవీర్ సింగ్ మోక్షజ్ఞతో ప్రకటించిన సినిమాలన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. దీంతో ప్రభాస్ ను లైన్ లో పెట్టాలనుకున్న ప్రశాంత్ వర్మ టార్గెట్ కూడా మిస్ అయిందా? వాచ్ దిస్ స్టోరీ. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో వస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. జై హనుమాన్ ను పక్కన పెట్టేసి తీయాలనుకున్న మోక్షజ్ఞ సినిమా కూడా అటకెక్కింది. ఇంకా ప్రభాస్తో సినిమా అంటూ వార్తలొచ్చినా ప్రశాంత్ వర్మ ఎక్కడ మొదలు పెట్టాడో మళ్లీ అక్కడికే చేరాడు. హనుమాన్ సీక్వెల్ హనుమాన్ 2 తీయడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఎవరు చెప్పినా కథ వినే ప్రభాస్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథ కూడా విన్నాడట. మరి స్టోరీ డార్లింగ్ కు నచ్చిందో లేదో గానీ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యే వరకు మరో మూవీ ప్రకటించొద్దన్న ఫీలింగ్ లో ఉన్నాడట. రాజాసాబ్, హను రాఘోపుడి ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 పూర్తి చేస్తే గానీ మరో మూవీకి డేట్స్ ఇవ్వలేడు. ఈ లెక్కన 2-3 ఏళ్ల వరకు డేట్స్ అడ్జస్ట్ చేసే పరిస్థితి లేదు. పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ 18 నెలలుగా మెగా ఫోన్ పట్టలేదు. కెరియర్ అంతా కన్ఫ్యూజన్ లో సాగుతోంది. హనుమాన్ సీక్వెల్ తీయకుండా అటో గంతు ఇటో గంతు వేసి వెనకబడిపోయాడు. ఎట్టకేలకు జై హనుమాన్ మొదలు పెట్టాలనుకున్న రిషబ్ శెట్టి డేట్స్ దొరకడం కష్టమే. కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 డైరెక్ట్ చేస్తూ నటిస్తున్నాడు. మరోవైపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో నటిస్తున్నాడు. లగాన్, జోధా అక్బర్ వంటి హిస్టారికల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నట్టు, అందులో రిషబ్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు తెలిసింది. బంకిం చంద్ర చటర్జీ నవల ఆనంద్ మఠ్ ఆధారంగా 1970 మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. మరి ఇన్ని సినిమాల మధ్య జై హనుమాన్ కు డేట్స్ అడ్జస్ట్ చేయడం అంత ఈజీ కాదు.